అంశం తెర మీదకి వస్తుంది. నేను ఇందాక ఒక మాట వాడాను వెంకటకృష్ణ గారు, తీగ లాగితే డొంక గదిలింది అని. అవును, ఈ మాటకు అర్థం ఏమిటంటే ఈ లడ్డూ ప్రసాదం గురించినటువంటి చర్చ గత 3-4 రోజులుగా మనకి ముఖ్యమంత్రి గారు దీన్ని వెలుగులోకి తీసుకురావడం వల్ల మొదలైంది. వారు ఎందుకు తీసుకొచ్చారు అంటే జరుగుతున్న దారుణాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి కాబట్టి. ఇట్ ఈస్ హిజ్ ప్రైమ్ డ్యూటీ. దాస్తే పాపం కూడా, అది ఇంకో తప్పు చేసినట్టు అవుతుంది, దాచిపెడితే ఇంకా పాపం. అవును, కాబట్టి ఆయన చెప్పి తీరాలి. అందుకనే మొత్తం రిపోర్ట్ ఉంది కదా, ఎన్డీడీబీ రిపోర్ట్. ఆ రిపోర్ట్ చాలా ముఖ్యమైన రిపోర్టు. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా ఆయన బయట పెట్టారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, తీగ లాగితే డొంకంతా గదిలింది అంటే ఏమిటనమాట, ఒక్క లడ్డూల గురించే కాదు, ఒక వడలు ఉంటాయి, మిగతా ప్రసాదాలు ఉంటాయి, అవన్నీ కూడా కలుషితమైనవి. ఇప్పుడు దేవుడికి నూనె వెలిగిస్తారండి, అక్కడ నూనె దేంతో వెలిగిస్తారు? నేతితోనే వెలిగిస్తారు కదా స్వామివారికి. మీకు అన్నవరంలో కొంతకాలం క్రితం ఇదే కంప్లైంట్ వచ్చింది. అక్కడ ఒక జంతువుల ఎముకల నుంచి నూనె తయారు చేసే ఫ్యాక్టరీ బయటపడింది. ఆ నూనెను అక్కడికి సప్లై చేస్తున్నారు. ఇది బహుశా జరిగినాయి, చాలా కూడా జరిగినాయి. విజయవాడలో కూడా కల్తీ నెయ్యి అని చెప్పి దాడులు చేస్తే అక్కడ కూడా పశువుల కొవ్వు తీస్తున్న ఇది బయటపడ్డాయి కదా. ఇప్పుడు మరి మనకి భారతదేశంలో ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం, మిగతా పెద్ద పెద్ద టెంపుల్ సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం. ఈ 36,000 టెంపుల్స్ లోను ఏ ప్రసాదం ఎవడు ఏ గుడిలో ఏ నూనెతో చేస్తున్నాడు అనే డౌట్ ఇప్పుడు మొత్తం సర్వే కావాలి. అంతే కదా, ఒక తిరుపతికి పరిమితం కావడానికి వీల్లేదు. ఇది అది తీగలాగితే డొంక కదలటం అంటే ఒక్క తిరుపతి లడ్డూకు మాత్రమే పరిమితం చేయకూడదు, అది అన్ని లడ్డూలకు పరిమితం చేయండి. అది విజయవాడ లడ్డూ కానివ్వండి, సింహాచలం లడ్డూ కానివ్వండి, యాదాద్రి లడ్డూ కానివ్వండి, ఎక్కడైనా సరే, వరంగల్ లడ్డు కానివ్వండి, ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు దీన్ని జరిగిన ఈ లడ్డూలతో బయటపడిన తీగలాగితే డొంకని వాస్తవం అది. అవునండి. ఇప్పుడు ఈ హిందూ ధర్మం పైన ఇటువంటి చర్యలు ప్రత్యక్షంగానూ జరుగుతున్నాయి, పరోక్షంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనేది చాలా మంది భావన. ఇది కూడా అందులో భాగంగా ఒక కుట్రతో కూడుకున్న కార్యక్రమం అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 2 రకాలుగా జరుగుతాయండి. LORD అంటే దేవుడు, LARD అంటే లార్డ్. లార్డ్ అంటే పందికోవు, జంతు. అదే వీళ్ళకి లార్డ్ కావాలా, లార్డ్ కావాలా? భగవంతుడికి లార్డ్కి లార్డ్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? కనీసం ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలా? ఎవరికి ఉండాలి? తిలా పాపం తలా పిడికెడు. అక్కడ అర్చకులు ఏం చేస్తున్నారు, వంటవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ బాడీ పాలక మండలి ఏం చేస్తున్నది, అధ్యక్షుడు ఏం చేస్తున్నారు, ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులు ఏం చేశారు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2000 సంవత్సరం ప్రాంతంలో ఇదే తిరుపతిలో పెద్ద చర్చ జరిగింది, చాలా పెద్ద గొడవ. స్వామివారివి 7 కొండలు కావు, అవి జోడు కొండలు. జోడు అంటే 2 కొండలే. 7 కొండలు ఏం చేసుకుంటాడు, 2 కొండలు కాలవాయి దేవుడికి, ఈయన మొహానికి, ఈయన ఉండేదానికి ఎందుకు నిలబడి డబ్బులు సంపాదిస్తే మేము కూర్చొని ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని 2 కొండలే చాలు అని మిగతా వాటిలో రిసార్ట్స్ అవి కట్టాలని దేవుడి ప్రాపర్టీ కాదు అని పెద్ద గొడవ జరిగితే అప్పుడు మేమంతా యాజిటేషన్ చేశాం. నేను తిరుమలని రక్షించండి అని బుక్ పబ్లిష్ చేశారు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. గొడవలు జరిగినాయి. అప్పుడు రవా శ్రీహరి పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు, TS రావు అనుకుంటా, వీళ్ళతో కమిటీ వేయటం, ప్రైవేట్ కమిటీలు, చాలా గొడవ జరిగితే అప్పుడు జీవోలు పాస్ అయినాయి. జీవో నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు వెంకటకృష్ణ గారు చెప్తాను. అంటే చెప్పకూడని విషయం అని నేను అట్లా ఏమో అనుకోవటం లేదు. ఎటువంటి దుర్మార్గమైనటువంటి చాలా